హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి ఉంటాయి. కష్టాలు లేకుండా, ఛాలెంజెస్ అనేవి లేకుండా ఎవరి లైఫ్ అనేది ఉండదు. సో మరి లైఫ్లో ఎందుకు ఈ యొక్క కష్టాలు అనేవి వస్తాయంటే, యాక్చువల్గా కష్టాలు వస్తున్నాయంటే మనం సంతోషపడాలి. ఎందుకోసం అంటే మన యొక్క ఆత్మ మనకు గుర్తు చేస్తుంది అనమాట. నువ్వు డెవలప్ అవ్వాలి, ఇంకా నువ్వు నేర్చుకోవాలి, ఇంకా నువ్వు అనుభవమే జ్ఞానం. మనకు జ్ఞానం కావాలనుకుంటే మనం ఎన్నెన్నో ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన ఆత్మ శక్తిని వినియోగించుకోవాలి అనుకుంటే, మనము ఉన్నతంగా ఎదగాలనుకుంటే మనం ఎన్నెన్నో కష్టాలని ఎదురీది మనము నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మశక్తిలో నీ ఆత్మశక్తిని గురించి తెలుసుకొని నువ్వు ఆత్మశక్తితో నీ యొక్క ఛాలెంజెస్ని, నీ కష్టాలను ఎదుర్కొంటావు, అప్పుడు నీకు మెల్లిమెల్లిగా నీ జీవితం సుఖమయం అవుతుంది. సో స్టార్టింగ్లోనే మనకు ఇవన్నీ కష్టాలు ఉంటాయి. ఎందుకోసం అంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆత్మశక్తిని పూర్తిగా ఆత్మశక్తిని తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఆత్మ నీకు పరీక్షలు పెడుతూ ఉంటుంది. నీలో ఈ యొక్క అనంతమైనటువంటి చైతన్య శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా దాన్ని వెలికి తీయకపోతే, అలాగా నిద్రాణంగా అలాగ ఉంటే, నువ్వు ఇన్ని జన్మల నుంచో ఇలాగా ఉంటే నీ యొక్క ఆత్మ కూడా ఎప్పటికీ నన్ను తెలుసుకో అని చెప్పేసి నీకు ఎన్నో రకాల ఛాలెంజెస్ని, ఎన్నో రకాల చిక్కుముళ్ళని, ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది. నిన్ను కంప్లీట్గా కూరుకుపోయే స్టేజ్కి, కంప్లీట్గా సూసైడ్ చేసుకునే స్టేజ్కి నేను తీసుకెళ్తుంది. ఎందుకోసం అంటే నువ్వు ఇంకా దైవత్వం వైపు నిన్ను నువ్వు తెలుసుకోవాలని, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని, నువ్వు ఆ భగవంతుడి వైపు ప్రయాణం చేయాలని నీకు అది ఒక సూచన అన్నమాట. సో ఆల్రెడీ కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కానీ కొంతమంది కష్టాలు, ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మరి వాళ్ళకు ఎలా అంటే, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం అనుకుంటూ ఉంటాం కొన్ని రకాల సాధన చేసి, కొంతమంది గురువుల దగ్గర నేర్చుకొని ఇంకా అయిపోయిందని చెప్పేసి. కాదు, మనం ఇంకా లెవెలప్ అవుతూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. మనం నిజంగా మన యొక్క ఆత్మ మన శరీరంలో మన ఆత్మ వ్యక్తీకరించబడే వరకు మనము తెలుసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మన ఆత్మ మన శరీరంలో వ్యక్తీకరించబడుతుందో అప్పుడు ఇంకా మనకి ఏ గురువు సహాయం అవసరం లేదు, ఏ గైడెన్స్ మనకు అవసరం లేదు. నిజంగా నువ్వు కోరుకుంటే కనుక నీకు ప్రతిదీ కూడా అందించబడుతుంది. ప్రకృతి ద్వారా కానీ ఏదో ఒక రూపకంలో నీకు ఏదైతే నీ కష్టాలకు కావాల్సిన సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, గైడెన్స్ ఏదైతే ఉందో అది నీకు అందించబడుతుంది. కానీ మనం ఒక్కసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, వాటికి మనము తల వంచకుండా దాన్ని అధిగమించడానికి మనము ప్రయత్నం చేయాలి. మనము ఈ భగవంతుని మార్గము, మన యొక్క లోపల ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పే మార్గం, ఒకవేళ మనము ఈ మార్గంలో ఉంటే కనుక ఇంకా లెవెలప్, మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా చాలా కష్టాలను ఇంకా అనుభవిస్తున్నాం, ఆర్థిక సమస్యలు ఉంటే ఇంకా మీకు ఏదో లోపం ఉందని అర్థం. మీరు ఇంకా ఏదో నేర్చుకోవాలి. అదేందో మీకు మీరుగా తెలుసుకొని దాన్ని అప్పుడే మీరు ఏదైతే మీకు లోపం ఉందో దాన్ని మీరు కనిపెట్టుకొని దాన్ని నేర్చుకోవాలన్నమాట. మీ యొక్క ఇంట్యూషన్, మీకు ఆత్మ చెప్తూ ఉంది ఇటువైపు ప్రయాణించమని. సో అది నేర్చుకోవాలన్నమాట. సో నా జీవితంలో కూడా నేను ఎన్నో రకాల ఛాలెంజెస్, ఎన్నో రకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొంతకాలం ప్రయాణించడం, కొంతకాలం జర్నీ కూడా చేయడం జరిగింది. సో అలా రకరకాల గురువులు, రకరకాల టెక్నిక్స్, రకరకాల టీచింగ్స్ అనేవి అవసరం పడతాయి ప్రతి ఒక్క మానవునికి. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క దగ్గర మనం ఆగిపోతూ ఉంటాం. సో అలా కాదు, ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ మనం ఆచరణలో పెట్టి అందులో వాస్తవం ఏందో మనం కనిపెట్టాలి. మనం పట్టుకోవాల్సింది గురువుని కాదు, మనం పట్టుకోవాల్సింది గురువు యొక్క జ్ఞానాన్ని, గురువు చెప్పే ఆ యొక్క టెక్నిక్స్ని, టీచింగ్స్ని, గైడెన్స్ని మనం పట్టుకోవాలి. సో అలాగా మీకు ఎవరైనా ఇంకా ఇలాగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా మీరు ఇంకా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల ఇష్యూస్లతో మీరు ఇంకా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పెయిడ్ క్లాసెస్ని అటెండ్ చేయండి. మీకు 100% సొల్యూషన్స్ అనేవి మేము సొల్యూషన్స్ మీకు మేము ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్.